మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు. అవును, మీరు విన్నది నిజమే. ఒకవేళ మీరు ఈ 10 రూల్స్ కనుక ఫాలో అవ్వకపోతే, ఫాలో అయ్యి మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయకపోతే మ్యూచువల్ ఫండ్ అనేది ఆపేయండి. లేదా ఒకవేళ మీరు కొత్తగా మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేస్తున్నా కూడా ఈ 10 రూల్స్ని పక్కాగా ఫాలో అవ్వండి. అప్పుడే మీరు డబ్బులు చేస్తున్న ప్రతి సింగిల్ రూపీ మ్యూచువల్ ఫండ్లో ఒక పెద్ద వెల్త్ని క్రియేట్ చేయగలుగుతుంది. లేదంటే మ్యూచువల్ ఫండ్ నుంచి మీరు అంత సక్సెస్ అవ్వలేరు. లేట్ చేయకుండా ఆ 10 రూల్స్ ఏంటో చెప్పేస్తా. కేవలం వినడమే కాదు, దీన్ని ఆచరించాలి. ఎందుకంటే ఆచరించే దాంట్లోనే కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో రూల్ నెంబర్ 1 ఏంటంటే, మీరు అసలు ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనే టైం ఫ్రేమ్ పెట్టుకోకుండా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయకండి. ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు మరియు ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది ఒకసారి ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్ చేసేసిన తర్వాత 5 ఏళ్ళని అనుకుంటున్నారు, మధ్యలో డబ్బులు తీసేస్తారు. అలా అయితే మనీ అనేది గ్రో అవ్వదు. నెక్స్ట్ అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఒక ఆలోచన లేకుండా ఇన్వెస్ట్ చేస్తారు. సో దానికోసం కాకుండా వేరే దానికోసం డబ్బులు తీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ పిల్లల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీకు ఆటోమేటిక్గా టైం వచ్చేస్తుంది 10 నుంచి 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలని. సో అన్ని సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. సో ఒక గోల్ అనేది లేకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తే మధ్యలో ఎప్పుడైనా డబ్బులు తీసేస్తారు, నిలకడగా ఉండదు. అలాంటి టైంలో మ్యూచువల్ ఫండ్ అనేది ఎక్కువ గ్రో అవ్వదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఇలా చాలామందిని చూశాను కాబట్టి చెప్తున్నాను. రిపీటెడ్గా ఇదే మిస్టేక్ చేస్తూ వెళ్తారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రోత్ అనేది కనిపించదు మ్యూచువల్ ఫండ్స్లో. నో గోల్ ఈక్వల్ టు నో ఇన్వెస్ట్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇంట్లో డిసైడ్ అయిన తర్వాత రోడ్ ఎక్కుతారు. రోడ్ ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవ్వరు కదా. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అంతే. రూల్ నెంబర్ 2, మీరు 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్న తర్వాత 5 సంవత్సరాలు అలానే ఉండండి, విత్డ్రా చేసుకోకండి. ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప. చాలామంది ఏం చేస్తారంటే, చిన్న మార్కెట్ క్రాష్ వచ్చిందనో లేదంటే ఏదైనా వార్ వచ్చిందనో భయపడిపోయి టీవీలలో వినేసి డబ్బుల్ని విత్డ్రా చేస్తూ ఉంటారు. ఆ తప్పు చేయకండి. ఎందుకంటే మార్కెట్ సంబంధించిన బీట్స్ ఏదైతుందో అది కాదు మార్కెట్ని బీట్ చేసేది, టైం. మీరు ఇన్వెస్ట్ చేసిన టైమే మార్కెట్ని బీట్ చేస్తుంది. యాజ్ పర్ సెబీ రిపోర్ట్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి 100 మందిలో 88 మంది 5 సంవత్సరాలు కంప్లీట్ కాక ముందే మ్యూచువల్ ఫండ్ని స్టాప్ చేస్తారంట. మీరు రిచ్ అవ్వక ముందే మ్యూచువల్ ఫండ్ని స్టాప్ చేసేస్తే మీరు ఆల్రెడీ ఆ వాల్యూని ఎప్పుడు మరి తీసుకునేది? అందుచేత ఒక టైం పీరియడ్ అనుకున్నారంటే ఆ టైం వరకు మీరు దానికి స్టిక్ అయి ఉండండి. అలా ఉండినప్పుడే మీరు మీ మ్యూచువల్ ఫండ్లో సక్సెస్ అవ్వగలుగుతారు. రూల్ నెంబర్ 3, ఇందాక నేను చెప్పినట్టుగా ఇన్వెస్ట్ చేయకముందు ఒక ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ని చూస్ చేసుకోమని చెప్పాను కదా. అది 5 కావచ్చు, 10 కావచ్చు, 15 కావచ్చు. ఒక్కసారి చూస్ చేసుకున్న తర్వాత కమిట్మెంట్తో ఉండండి. బికాస్ చాలామంది వార్స్ వచ్చాయనో, మార్కెట్ క్రాష్ అయిందనో, సోషల్ మీడియాలో ఎవరో చెప్పారనో, లేదా టీవీలో లక్షల కోట్లు ఆవిరైపోయింది, ఇలాంటి మాటలు వినో భయపడిపోయి డబ్బుల్ని విత్డ్రా చేస్తూ ఉంటారు. ఇలా విత్డ్రా చేసి మీరు మ్యూచువల్ ఫండ్ని ఆపేస్తే మీరు అనుకున్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కమిట్మెంట్ని మీరు నిలబడకపోవడమే. అందుచేత కమిట్మెంట్ అనేది రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 4 వచ్చేసరికి, మార్కెట్ పడినప్పుడు ఇంకా ఎక్కువ బై చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే, మార్కెట్ పడినప్పుడు మార్కెట్ క్రాషెస్లో చాలామంది భయపడిపోయి వాళ్ళ యొక్క సిప్స్ అనేవి ఆపేస్తారు. ఇది తప్పు. ఎందుకంటే మీరు ఇలా చేస్తే చాలా నష్టపోతారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నార్మల్గా బయట మీకు టమాటాలు వచ్చేసరికి కిలో 20-30 రూపాయలు ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో 10 రూపాయలకే కంప్లీట్ బాక్స్ వస్తుంది, 10-15 కిలోలు. సో మార్కెట్ పడడం అంటే మీకు అలాంటి ఆపర్చునిటీ వచ్చినట్టు. మీకు మార్కెట్లో బిగ్ బిలియన్ డేస్ నడుస్తున్నప్పుడు, సేల్ వస్తున్నప్పుడు ఎవరైనా షాపింగ్ చేయకుండా ఉంటారా? లేదు కదా. సేమ్ అలాగే మార్కెట్లో కూడా మార్కెట్ పడింది అంటే, మార్కెట్ క్రాష్ అయిందంటే దాని అర్థం మీకు నార్మల్ రేట్ కన్నా చాలా తక్కువకి దొరుకుతుందన్నమాట. సో అలా మీరు తీసుకున్నప్పుడు మీ దగ్గర చాలా ఎక్కువ యూనిట్స్ వస్తాయి. అప్పుడు మీరు ఇంకా కొనాలే తప్ప ఆపేయకూడదు. ఎప్పటికైనా కానీ బ్యాడ్ మార్కెట్స్ అనేవి ఫ్యూచర్ రిటర్న్స్ని క్రియేట్ చేస్తాయి. రూల్ నెంబర్ 5, రివ్యూ, డోంట్ రియాక్ట్. మీ యొక్క పోర్ట్ఫోలియోని మీరు సంవత్సరానికి 1-2 సార్లు రివ్యూ చేసుకోండి, అంతేగాని రియాక్ట్ చేయొద్దు. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే రోజుకి 10 సార్లు చెక్ చేసుకుంటూ ఉంటారు. చేసుకోవడం తప్ప అంటే తప్పేం కాదు, కానీ మీరు రోజు చూసుకోవడం ద్వారా, ప్రతి క్షణం చూసుకోవడం ద్వారా దానికి రియాక్ట్ చేయాలని అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్కి దీనికి డిఫరెన్స్ ఇదే. రియల్ ఎస్టేట్లో మీరు ఒకసారి ల్యాండ్ కొన్నారనుకోండి, దానికి మళ్ళీ అమ్మేటప్పుడు దాని రేట్ ఎంత వచ్చిందని అడుగుతారు. అప్పుడు కల్లా 5-10 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. రేట్ ఆఫ్ కోర్స్ 10 లక్షలు కొంటే 20 లక్షలు కాకపోయినా 15-12 లక్షలు అవుతుంది. ఆహా, బాగా డబ్బులు వచ్చిందని మీరు ఫీల్ అవుతారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు కొన్న నెక్స్ట్ డే నుంచి 1-4 సార్లు చూసుకుంటున్నారు. అలా చూసుకోవడం ద్వారా రియాక్ట్ చేయాలి అని అనిపిస్తుంది. కాబట్టి రివ్యూ చేయడం మంచిదే,
కానీ మాటికి రియాక్ట్ చేయడం మంచిది కాదు. సక్సెస్ఫుల్ ఇన్వెస్టింగ్ ఎప్పుడు కూడా పేషెన్స్తో వస్తుంది, కాన్స్టెంట్ యాక్షన్స్తో కాదు. రూల్ నెంబర్ 6, మీ యొక్క సిప్ని ప్రతి సంవత్సరం కొంచెంగా ఇంక్రీజ్ చేయండి. ప్రతి సంవత్సరం మీ యొక్క ఇన్కమ్ పెరిగినప్పుడు మీరు కూడా మీ సిప్ని 5 నుంచి 10% పెంచండి. దీన్నే మనం స్టెప్ అప్ SIP అంటాం. ఇలా మీరు ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళినప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు చాలా చిన్న ఇంక్రీజ్ కూడా మీ రిటర్న్స్లో చాలా పెద్ద కార్పస్ని కనిపిస్తుంది. మీ యొక్క లాంగ్ టర్మ్ కార్పస్లో ఈ చిన్న స్టెప్అప్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. కాబట్టి రూల్ నెంబర్ 6 వచ్చేసరికి స్టెప్ అప్. రూల్ నెంబర్ 7 వచ్చేసరికి చాలా మంది మ్యూచువల్ ఫండ్ని చెక్ చేస్తారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈ ఫండ్ ఎంత రిటర్న్ వచ్చింది కదా అని ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలా చేయొద్దు. ఎప్పుడు కూడా మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటిది, మీరు అసలు దేనికోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఫండ్ యొక్క కన్సిస్టెంట్ లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రిస్క్ లెవెల్ ఎలా ఉంది, ఫండ్ ఏ కేటగిరీలో వస్తుంది, ఇవన్నీ చూసుకున్న తర్వాతే ఫండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకుంటుంటే ఆర్ఎల్స్ అసలు మీకు ఈ రూల్ అనేది వర్తించదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే చాలా మంది లాస్ట్ ఇయర్ ఏ ఫండ్ టాప్లో ఉంది చార్ట్లో అని చూసేసి ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. మేబీ ఆర్ మే నాట్ బి ఆ ఫండ్ టాప్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇది చాలా జరిగినాయి, చూసుకోండి, టాలీ కూడా చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. సో రూల్ నెంబర్ 8 వచ్చేసరికి స్టే ఇన్వెస్టెడ్ త్రూ మార్కెట్ సైకిల్స్. మార్కెట్ సైకిల్స్ అంటే బుల్ మార్కెట్, బీర్ మార్కెట్, ఇలా 2 రకాలు ఉంటాయి. బుల్ మార్కెట్ అంటే మార్కెట్లు పెరుగుతున్నప్పుడు దాన్ని బుల్ మార్కెట్ అంటారు. బీర్ మార్కెట్ అంటే మార్కెట్లు పడుతున్నప్పుడు దాన్ని బీర్ మార్కెట్ అంటారు. ఈ 2 మార్కెట్లు అనేవి టెంపరీ. కొన్ని రోజులు ఒక మార్కెట్ ఉంటుంది, ఇంకో రోజు ఇంకో మార్కెట్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ మార్కెట్లో బిగ్గెస్ట్ రిటర్న్స్ ఎప్పుడు వస్తాయంటే బిగ్గెస్ట్ డిక్లైన్ అయినప్పుడు, ఎక్కువ మార్కెట్లు పడినప్పుడే నెక్స్ట్ వచ్చేది చాలా పెద్ద రియాక్షన్ వస్తుంది. అదే బిగ్గెస్ట్ రిటర్న్స్ని తీసుకురాగలుగుతుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్ ఇప్పుడు పడుతుందిలే అని ఇన్వెస్ట్ చేయడం ఆపేస్తారు. మార్కెట్ని మనం ఎప్పుడు టైమింగ్ చేయలేం, గుర్తుపెట్టుకోండి. రేపు ఇలా పడుతుంది అని అంత ఎక్కువగా ప్రెడిక్ట్ చేయలేం. అలా మీరు మార్కెట్లో కొన్ని బెస్ట్ డేస్ ఉంటాయి, అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయకపోతే లాంగ్ టర్మ్లో మీ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం లేదు, ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. 5 సంవత్సరాలు అనుకున్నారు, 5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. రూల్ నెంబర్ 9, డైవర్సిఫై బట్ డోంట్ ఓవర్ డైవర్సిఫై చేసుకోవడం చాలా మంచిది, కానీ ఎక్కువగా అంటే అతి ఎక్కువగా డైవర్సిఫై చేసుకోవడం కూడా మంచిది కాదు. చాలామంది డైవర్సిఫై ఎందుకు చేసుకోవాలంటూ అనుకుంటారు, రిస్క్ని తగ్గించుకోవాలనే కారణంగా. కానీ ఎక్కువ డైవర్సిఫై చేసుకోవడం కూడా రిస్క్ ఎక్కువ తగ్గించదు, గుర్తుపెట్టుకోండి. 3 నుంచి 5 మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బుని డైవర్సిఫై చేసుకోవడం అనేది సఫిషియంట్. అతి ఎక్కువగా డైవర్సిఫై చేసుకున్న తర్వాత కూడా ఎక్కువ రిటర్న్స్ లేవు అని చాలా రిపోర్ట్స్ బయట ఉన్నాయి. కాబట్టి అతి ఎక్కువగా డైవర్సిఫై చేసుకోవద్దు. రూల్ నెంబర్ 10 ఏంటంటే కాంపౌండింగ్ని తన పని చేయనియండి. కాంపౌండింగ్ అంటే నథింగ్ బట్ తెలుగులో చక్రవడ్డీ. ఎప్పటికైనా కానీ కాంపౌండింగ్ అనేది ఈ వడ్డీ చక్రవడ్డీ అవుతుందో ఫస్ట్ కొన్ని సంవత్సరాలు చాలా తక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది, అసలు లేదే అన్నట్టు కూడా అనిపిస్తుంది. కాకపోతే రియల్ వెల్త్ క్రియేషన్ అనేది ఎప్పటికైనా కానీ చివరి సంవత్సరాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే మీ రిటర్న్స్ రావడం మొదలు పెడుతుంది. స్టార్టింగ్ ఏదైతుందో అది మీరు ఏదో ఇన్వెస్ట్ చేశారో దాని మీద రిటర్న్స్ వస్తుంది. బట్ అది పోయే కొద్దీ లాస్ట్ ఇయర్స్లో మీరు పెట్టిన డబ్బుల మీద రిటర్న్స్ వస్తాయి, ఆ రిటర్న్స్ మీద ఇంకా రిటర్న్స్ వస్తాయి. ఆ వర్క్ అనేది లాస్ట్ ఫేజ్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి కాంపౌండింగ్ అనేది ఎప్పటికైనా కానీ పేషెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ పేషెన్స్గా ఉంటే అంత కాంపౌండింగ్ అవుతుంది. లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఒక గోల్తో ఇన్వెస్ట్ చేయండి, డిసిప్లిన్తో ఇన్వెస్టెడ్ అవుతూ ఉండండి, ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. డిసిప్లిన్ మీ వెల్త్ని ఎమోషన్స్తో కాదు టైంతో బిల్డ్ చేయండి. ఇంతే నేను చెప్పేది. గోల్, డిసిప్లిన్, టైం, ఈ 3 మ్యూచువల్ ఫండ్కి ఉన్న రహస్యాలు, సీక్రెట్స్. వీటికి సంబంధించిందే ఈ 10 రూల్స్. ఈ 10 రూల్స్ని ఫాలో అవ్వండి. నేను చెప్తున్నా దాదాపుగా మీరు మ్యూచువల్ ఫండ్ జర్నీలో సక్సెస్ అవుతారు. ఒకవేళ మీరు పర్సనల్గా మ్యూచువల్ ఫండ్ అనేది జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే మా నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ స్క్రీన్ మీద ఉంటుంది, అక్కడ నుంచి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటుంటారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. బికాస్ ఇన్వెస్ట్ చాలామంది చేస్తారు, కానీ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ రూల్ బుక్ అనేది చాలామంది చెప్పరు. ఇలాంటి బ్యూటిఫుల్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోయి రెడీగా ఉండండి, కుమ్మేద్దాం.